ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. దేవా, నీ కృపచేత మమ్మల్ని దర్శించి దేవా, నీవు మాకు అనుగ్రహించిన ఈ దినము కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మీరు నాతోనూ మాతోనూ మాట్లాడవు, మా జీవితములను చక్కపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 25-26 వచనములను చదువుకుందాం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గేహాజీ, నీ వెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎప్పటికి పోలేదనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? చదవబడిన వాక్య భాగములో గేహాజీ నయమానును వెంబడించి నయమాను దగ్గర నుండి కొంచెం ధనమును సంపాదించుకొని దేవుని సేవకుడైన ఎలీషాకు ముందు వెళ్ళి ఏమీ ఎరుగని వాడిగా నిలబడి నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పిన సంఘటనలు చూస్తున్నాం. మనము చూసినట్లయితే గెహజీ దేవుని సేవకునితో పాటు ఉన్నాడు, కానీ అతనికి దేవుని సేవకుని యొక్క ఆ ఆత్మ నాకు కావాలి అని ఎప్పుడు తన యొక్క హృదయంలో ఒక తలంపు ఉన్నట్లు మనము చూడలేకపోతున్నాం. ఎలీషాను మనము చూసినట్లయితే ఏలియాను వెంబడించినాడు. నా యజమానుడైన ఏలియా దేవుని ఎదుట నుండి పొందుకున్న ఆత్మ, ఆ ఆత్మ నాకు రెండంతలుగా కావాలి అని ఆశించి ఆయనను చివరి వరకు వెంబడించినాడు. అలాంటి ఒక దైవజనుని యొక్క శిష్యుడిగా లేకుండా పరిచారకుడుగా ఉన్న గెహాజీ, నేను కూడా అలాంటి మనస్సు కలిగి ఉండి నేను మా యజమానుడి దగ్గర ఉన్న ఆత్మలో అనగా దేవుని ఆత్మ నాకు కూడా సంపూర్ణముగా అనుగ్రహించబడాలి అని ఆశ కలిగిన వాడిగా లేకపోవటం మనం చూస్తాం. అది మాత్రమే కాదు, తన యొక్క మనస్సు ధనము పైన ఉండటం ఈ కార్యంని బట్టి మనం చూస్తూ ఉన్నాం. మా యజమానుడు ఇంత ధనమును వదులుకున్నాడే, ఇంత ఆస్తిని వదులుకున్నాడే, నేను కొంచెమైనా వెళ్ళి సంపాదించుకుంటానని పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు. తాను దేవుని యొక్క సేవకునిలో ఉన్న ఆత్మను లేకుంటే దేవుని యొక్క సహాయమును చూడలేదు, కానీ ప్రతిదినం మనల్ని నడిపించే యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అన్న కార్యం ఆయన జీవితం లేదు. కానీ ధనము ఉంటే మనము బాగుండొచ్చు అనుకున్నాడు, నా జీవితం బాగుంటుంది అనుకున్నాడు. అయ్యో, మా యజమానికి బుద్ధి లేదు, ఇంత ఆస్తిని ఇంత ధనమును వదులుకున్నాడే అని తన హృదయంలో తలంచినాడు. కానీ ఎంత గొప్ప ఆశీర్వాదమును తాను కలిగి ఉన్నాడని మర్చిపోయినాడు. యెహోవాకు సేవకుడుగా, యెహోవా యొక్క ప్రవక్తకు పరిచారకుడుగా ఉన్నాను, ఎంత గొప్ప ఆశీర్వాదం అని దాన్ని మర్చిపోయినాడు. ఈ దినంలో మనం కూడా అనేక సార్లు దేవుని బిడ్డలుగా ఉన్నాము, ఆయన యొక్క ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడుచున్నది, ఆయన కృపలో మనము నడుస్తున్నాము, ఇతరులకు లేని గొప్ప శ్లాఖ్యత మనకి ఇవ్వబడినదని మరచి వాళ్ళు బాగున్నారు, వాళ్ళకి డబ్బు బాగుంది, వాళ్ళకి ఆస్తి బాగుంది, వారు అన్ని సమయంలో ఏమనుకుంటే అది చేయగలిగిన స్తోమతలో ఉన్నారనుకుంటూ ఇతరులను చూస్తూ దేవుని యొక్క కృపను మర్చిపోతూ ఉన్నాం. గెహజీ అలాగనే చేసినాడు. నా యజమానుడు వద్దనుకున్న ఆ ధనములో కొంచెం సంపాదించుకుంటాను, ఆ వస్తువులో కొంచెం సంపాదించుకుంటానని నయమాను యొక్క రథము వెనక పరిగెత్తటం ప్రారంభించినారు. కొంచెం ఏదో మాటలతో ఆయన మోసగించి కొంచెం తెచ్చుకొని తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు.
రిపీట్ చేశాను. ఎలాగనో మాటలతో ఆయనను మోసగించి కొంచెం ధనము తెచ్చుకొని తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. కానీ తాను మర్చిపోయినాడు. తన యొక్క యజమానుడు దేవునికి ఎంత సన్నిహితుడో అనేది మర్చిపోయినాడు. యెహోవా ఆయనకు ప్రతి కార్యము బయలుపరచగలడు అన్న కార్యమును మర్చిపోయినాడు. తాను చేసిన తప్పును కప్పెట్టుకొని దేవుని సేవకునికి ముందుకు వెళ్ళి నేను ఏమీ చేయలేదన్నట్టుగా ఉండటం మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలంలో అనేక సార్లు నీవు నేను ఇలాంటి పొరపాట్లే చేస్తున్నాం. ఎవరు చూస్తున్నారులే అనుకుంటూ, ఎవరు మమ్మల్ని ఏమి చేయగలరులే అనుకుంటూ దేవునికి అయిష్టమైన కార్యములను నీ జీవితంలో చేస్తూ, దీనివల్ల నేనేదో లాభం సంపాదించుకొనగలను అనుకుంటూ దేవుని కృపను నిర్లక్ష్యపరిచి, దేవుని దుఃఖపరిచి చివరికి గెహజీలాగా శాపగ్రస్తులుగా మారిపోతున్నాం. ఈ ఉదయకాలమున నీవు ఎలాంటి మనస్సుతో దేవుని సన్నిధిలో ఉన్నావు? నీ ఆత్మ లోక కార్యముల వైపు కేంద్రీకరించుకుని ఉన్నావా? వాటిని సంపాదించుకునేదానికి ప్రయాసపడుతున్నావా? ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు అలా చేసినట్లయితే లోకస్తుల కన్నా భయంకరమైన శాపము నీపైకి వస్తుంది. అయితే దేవుని వైపు చూస్తూ భయభక్తులు కలిగి ముందుకు వెళ్ళినట్లయితే, దేవుని యందు విశ్వసించి ఆయన మాత్రమే చూస్తూ నీవు ముందుకు వెళ్ళినట్లయితే తప్పక ఆశీర్వదించబడదు. గెహజీ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పటికీ ఆయన యొక్క శక్తిని కనుగొనలేకపోయినాడు. అందుకే లోకమును ప్రేమించినాడు, ధనమును ప్రేమించినాడు. చివరికి నయమానును విడిచిపెట్టిన ఆ కుష్ఠరోగము తన కుటుంబమునకు వారసత్వముగా రావటం చూస్తున్నాం. ఒక అన్యుడు వచ్చి స్వస్థత పొంది వెళ్ళిపోయినాడు. అయితే దేవునితో పాటు ఉన్న వ్యక్తి, దేవుని సేవకునితో పాటు ఉన్న వ్యక్తి, దేవుని ప్రేమను మర్చిన వ్యక్తి, ఆయన ఎంత గొప్పవాడో అని మర్చిన వ్యక్తి చివరికి ఆ కుష్ఠరోగమునకు గురి అవటం మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాలమున నీవెలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ఆయన యొక్క శక్తినిచ్చి బలమునిచ్చి స్థిరపరచాలని ఆశిస్తున్నాడు. నీవు లోక కార్యం వైపు చూస్తూ వాటి ఎమ్మటి పరిగెత్తి దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నావేమో. నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు, నేను హెచ్చరిస్తూ ఉన్నాడు, నీకు తన కృపనిస్తూ ఉన్నాడు. నీవు ఆయన యొక్క సొత్తు అని జ్ఞాపకం పెట్టుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయం మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, మేము నీకోసము అంతం వరకు నాయన నమ్మకస్తులుగా నాయన జీవించి నేను వెంబడించేదానికి మాకు సహాయము చేయమని, లోకమును లోక ఆశలను చూసి మభ్యపోయి నీ కృపను పోగొట్టుకునే వారిగా మేము ఉండకున్నట్లుగా నీ కృప చేత కనికరించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.